క్రిస్మస్ వచ్చినప్పుడమ్మా మనకి పెద్దలు నేర్పించింది మన దగ్గర ఉండి లేనోళ్ళకి ఇవ్వాలి, అందరం కలిసికట్టుగా సమాజం కోసం పనిచేయాలి, కష్టాల్లో ఉన్నోళ్ళని ఆదుకోవాలి అని చెప్తారు. తల్లి మీ అందరూ తెలుసు 2019లో పోటీ చేసిన కరెక్ట్ గా 21 రోజుల ముందు నేను వచ్చాను. నేనేంటో మీకు అర్థం లేదు, మీరేంటో నాకు అర్థం లేదు. నేను ఎన్నికలు అయిపోయినా ఓడిపోయినా. ఇది చాలా ఇంపార్టెంట్ తల్లి. ఓడిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదు తల్లి. ఓడిపోయింది ఎక్కడ నేను నిలబడాలి, పోరాడాలి. ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. 2024లో మీరు ఎట్లా ఆశీర్వదించారు, నన్ను దీవించి ఎట్లా గెలిపించారో నాకన్నా మీకే బాగా తెలుసు, రాష్ట్రం మొత్తం అంతా తెలుస్తుంది. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే తమ్ముడు స్లో అమ్మా అని ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, యువతి యువకులు ఉన్నారు. మనందరం ఇక్కడ నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక పరీక్ష పెడతాడు, ప్రతి కుటుంబానికి ఒక పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్షని జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కష్టకాలాలు అనేవి అందరికి వస్తాయి. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ గంటబ్బా కష్టకాలాలని. 5 సంవత్సరాలు కష్టపడే కదా తెలిసి 23 కేసులు పెట్టారు తల్లి నా పైన. అయినా పట్టించుకోలే, పనిచేస్తూ వెళ్ళా. 220 రోజులు నడిచా. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసా. మంగళగిరిలో కూడా నడుచుకుంటూ వెళ్ళా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న తరంలో చిన్న ఎగ్జామ్ తప్పితే, అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే, లేదంటే జీవితంలో ఒక చిన్న దెబ్బ తగిలితే ఏదో లోకమంతా కోల్పోయామని ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది సమాజం. అది మనందరం మర్చిపోవాలి. కష్టకాలాలు దేవుడు అందరికీ పెడుతుంది. అది ఒక పరీక్షగా మనందరం ఆలోచించి ఆ పరీక్ష జయించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఒక్క నిమిషం అన్నా, నాకన్నా స్పీడ్ లో ఉన్నావు. అదే ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. యేసు ప్రభు కూడా ఒకటే చెప్పారు, అందరం కలిసిమెలిసి ఉండాలి, కష్టకాలాలు ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, సమాజం బాగుపడాలి. దయచేసి ఇది మనందరం గుర్తుపెట్టుకుని మన ఇంటి పక్కన ఉన్న అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదంటే మన వార్డులో తెలిసిన వాళ్ళు ఎవరైనా కష్టకాలాల్లో ఉంటే వాళ్ళని మనందరం వ్యక్తిగతంగా ఆదుకోవాలి.